నమస్తే అన్న. నా పేరు ఉమేష్ అంబేద్కర్. నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. మీరు నిన్న చూసుకున్నట్లయితే మేము మే 13 నుంచి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం మార్చి 13 నుంచి మేము ఇక్కడ ప్రొటెస్ట్లు చేయడం జరిగింది. దాంట్లో మమ్మల్ని గుంట నక్కలు అని సంబోధించడంతో మొన్న నైట్ మేము ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ది మేము దిష్టి బొమ్మ దగ్నం చేశాము. ఆ రోజు కూడా మా దగ్గర తెలంగాణ పోలీసులు వచ్చి మా దగ్గర దిష్టి బొమ్మను లాక్కోవడం జరిగింది. నిన్న ఆల్ ఆఫ్ సడన్ 10 గంటలకు అక్కడ బ్యారికేడ్లు వేయడం జరిగింది. ఎస్ఎన్ స్కూల్ దగ్గర, ఎస్ఎన్ స్కూల్ అంటే సరోజినీ నాయుడు స్కూల్ దగ్గర బ్యారికేడ్లు చేయడం జరిగింది. అసలు ఎందుకు అక్కడ బ్యారికేడ్లు వేశారు? మాకు అక్కడ ఏంటంటే ఈస్ట్ క్యాంపస్లో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 3 డిపార్ట్మెంట్లకు పోయే విద్యార్థులందరూ కూడా ఎందుకు పంపిస్తలేరని ప్రశ్నించగా వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళందరూ వాళ్ళ ఫోర్స్ని తీసుకొని వచ్చేసి 50 మంది స్టూడెంట్స్ని డీటైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా స్టూడెంట్ యూనియన్కి ఇన్ఫర్మేషన్ రావడంతో మేము అందరం కూడా వెళ్ళాము. అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వాళ్ళు పంపించట్లేదు, మా స్టూడెంట్స్ని ఎందుకు తీసుకుపోతున్నారు అని. అక్కడ తీరమారు అక్కడ పోయి చూసేందుకు మా స్టూడెంట్స్ యూనియన్ని కూడా అమ్మాయిలను కూడా భేదం లేకుండా ఈ పోలీసులు జుట్టు పట్టుకొని కింద లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి వ్యాన్ ఎక్కించిన సిచ్యువేషన్. మమ్మల్ని కూడా మా షర్ట్లు చించి మళ్ళీ లాఠీలతో కొట్టి మళ్ళీ ఎక్కించి తీసుకుపోయి డీటైన్ చేసిన సిచ్యువేషన్. అక్కడ ఎవరు వాళ్ళ గొంతు ఎవరై లేతే కూడా వాళ్ళను ఎవరు అసలు మీరు అని అడిగితే కూడా వాళ్ళని తీసుకుపోతున్న సిచ్యువేషన్ అన్న. వాళ్ళు అక్కడి నుంచి చెప్తే మేము ఇక్కడ మెయిన్ గేట్కి వచ్చి రాత్రి 12 గంటల వరకు కూడా ప్రొటెస్ట్ చేసాం. ప్రధాన డిమాండ్ ఏంటంటే డీటైన్ అయిన విద్యార్థులందరినీ తక్షణమే రిలీజ్ చేయాలి. ఆ తర్వాత రాత్రి 1 గంటకు కూడా అక్కడ పెద్ద పెద్ద డూమ్ లైట్లు వేసుకొని అక్కడ మొత్తం ల్యాండ్ క్లియర్ చేస్తున్న సందర్భం. అసలు ఎందుకు చేస్తున్నారు ల్యాండ్ క్లియర్? స్ట్రాటజికల్గా ఈ 3 రోజులు హాలిడేస్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటికి పోయే సందర్భం చూసుకొని తెలంగాణ గవర్నమెంట్ కుట్రపూరితంగా ఈ ల్యాండ్ క్లియరింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు కూడా మీరు చూసుకున్నట్లయితే మేము 10 గంటల కాడికి వెళ్తే మొత్తం రాకపోకలు అన్నీ కూడా బంద్ చేసి పెట్టేశారు. అసలు స్టూడెంట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్గా మేము లోపలికి వెళ్తున్నా కూడా అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి, మీ ఐడి చూపించు, నా బండి నెంబరు, అసలు మాకే అర్థం కావట్లేదు. ఇక్కడ మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉంటున్నామా లేకపోతే పోలీస్ క్యాంపులో ఉంటున్నామా అనేసి. అంతమంది పోలీసులు ఎక్కడ చూసినా కాకి డ్రెస్సులు, కాకి బట్టలు వేసుకొని కనపడుతున్నారు పబ్లిక్ ప్లేసెస్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కడ చూసుకున్నట్లయితే కూడా చూడండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ముందర ఎంతమంది లాఠీలు పట్టుకొని ఉన్నాము. మేము విద్యార్థులం. ఇక్కడ మా ల్యాండ్ ఇక్కడ గత 40 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న ల్యాండ్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదే ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది. 40 ఏళ్ల క్రితం అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు తీసుకుని ఉంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కదా. మేము ప్రశ్నించేది అదే. ఏదైతే తెలంగాణ ఫామ్ అయిందో మా నిధులు, మా నేల, మా నియామకాలని చెప్పి ఇక్కడ కేవలం నిధుల కోసం ఇక్కడున్న నేల నమ్మి మీకు నియామకాలు ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ మిస్లీడ్ చేసి అక్కడ ఉన్న మొత్తం ల్యాండ్ని క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే ఒక 50 జేసీబీల లోపల ఇంకా పని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేము మీడియాను కూడా అడిగేది ఏంటంటే, మీరు చూడండి విజువల్స్లో చూసుకున్నట్లయితే 40-50 జేసీబీలు కూడా అక్కడ పోయి వర్క్ చేస్తూ ఉన్నాయి. అక్కడికి పోవడానికి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇక్కడ రాకూడదు, ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదు అని బెదిరించి మమ్మల్ని పంపిస్తున్న సిచ్యువేషన్. పెద్ద పెద్ద చెట్లన్నీ నీలమట్టం అవుతున్నాయన్న. ఇక్కడ ఉన్న ఎన్నో జీవరాశులు భయభ్రాంతులకు గురై రాత్రి 2-3 సమయంలో విచిత్రమైన శబ్దాలు చేసుకుంటా భయభ్రాంతులకు గురవుతున్నాయన్న. ఇంత అవసరం ఏముందని నేను ప్రశ్నిస్తున్నా. మీరు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ల్యాండ్లో డెవలప్మెంట్ చేయాలా? ఆదిలాబాద్ మీరు చూసుకున్నట్లయితే ఊరు చివరి ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో, ఇట్లా ఆదిలాబాద్ అనే కాదు తెలంగాణలో ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాల్లో అక్కడ డెవలప్ చేయొచ్చు కదా. ఇక్కడ డెవలప్ చేసేది ఏం కుట్ర అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మా స్టూడెంట్స్ యూనియన్ తరఫున కూడా మేము డిమాండ్ చేసేదంటే ఈ తక్షణమే ల్యాండ్ యాక్షన్ ప్రాసెస్ అంతా స్టాప్ చేయాలి. ఎందుకంటే ట్యూస్డే వరకు ఏంటంటే ఇలా కోర్టు ఇంటర్వ్యూని కాదన్న టైంలో 400 ఎకరాల భూమిని అక్కడ క్లియర్ చేయాలన్న ప్లాన్తో ఉన్నారు. మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే తక్షణమే ఆపాలి. అలాగే ఈ రోజుటికి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు పైన యూనివర్సిటీ ల్యాండ్ లేదు, దాన్ని కూడా రిజిస్టర్ చేయించాలని మేము ప్రధాన డిమాండ్లు పెట్టి, ఆ తర్వాత ఇది వాళ్ళు ఆపకపోతే మేము హంగర్ స్ట్రైక్ కూడా కూర్చుంటామనేసి మీకు మీడియా మిత్రులకు అందరికీ మేము తెలియజేస్తున్నాం స్టూడెంట్ యూనియన్ తరఫున. థ్యాంక్ యూ.